దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ప్రేమను బట్టి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ప్రేరట మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్దాం. ఈరోజు ఉదయకాల సమయంలో కీర్తన గ్రంథము నుండి 118వ కీర్తన 24వ వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని సన్నిధిలో దేవుడు అంటున్నాడు, ఉత్సాహించి సంతోషించు. ఎప్పుడు అంటే దేవుడు మన కొరకు ఏర్పరుస్తున్న దినమును మనం ఉత్సాహించి సంతోషించాలి. ఎందుకంటే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము కనుక. అంటే ఏ దినమును దేవుడు మనకి ఏర్పాటు చేస్తాడో, దేవుడు ఏర్పాటు చేసిన దినమును బట్టి మనం ఉత్సాహించే వారమై ఉండాలి, సంతోషించే వారమై ఉండాలి, ఆ దినమును బట్టి ఆనందించే వారమై ఉండాలి. ఎందుకంటే ప్రతి దినము దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎందుకంటే ఒక దినములోకి మనం అడుగు పెట్టామంటే అది దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడని అర్థం. ఈరోజు చాలామందికి తెలియని విషయం, ఒకరోజు నీకు దేవుడు ఇచ్చాడు, ఒకరోజు నువ్వు లేచావు, ఒకరోజు నువ్వు క్షేమంగా బతుకున్నావు అంటే ఉదయాన్నే నువ్వు లేవగలిగావంటే ఆ రోజు దేవుడు ఆ దినమును నీకు ఏర్పాటు చేశాడని అర్థం. దాన్ని బట్టి నువ్వు ఎంతగా ఆ రోజు దేవునిలో ఉత్సాహిస్తున్నావు, ఎంతగా దేవునిలో సంతోషించగలుగుతున్నావు, ఎంతగా ఈ దినము దేవుడు నాకు ఇచ్చాడని, ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడని, ఈరోజు దేవుడే కనుక నాకు ఇవ్వకపోతే నేను ఉండేవాడిని కాదు, ఉండేదాన్ని కాదని కృతజ్ఞత కలిగి దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన దినమును బట్టి ఈరోజు ఎంతమంది దేవుని స్తుతిస్తున్నాం, ఎంతమంది దేవునిలో ఆనందిస్తున్నాం, ఎంతమంది దేవునిలో సంతోషిస్తున్నాం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడున్న మనందరం కూడా ఈ మాటలు వింటున్న నీవు ప్రతి ఒక్కరూ కూడా నిజంగా ఈరోజు దేవునికి ఇచ్చిన దినం, దేవునికి ఏర్పాటు చేసిన రోజు. ఆ రోజు నువ్వు దేవునిలోనే సంతోషిస్తున్నావా, లోకంలో సంతోషిస్తున్నావా? దేవుని సంతోషపెడుతున్నావా, లోకంలో ఉన్న మనుషుల్ని సంతోషపెడుతున్నావా? ఎందుకని అది నీకు మనుషులే వచ్చింది కాదు. ఆ రోజు ఆ దినము దేవుడు నీ కోసం ఇచ్చింది, దేవుడు నీ కోసం ఏర్పాటు చేశాడు. అది నీవు దేవునిలో సంతోషించే విధంగా నువ్వు బ్రతకాలి ఆ దినము, ఆ రోజు. అలాగే ఈరోజు ఎంతమంది మనం దేవునిలో దేవుడిచ్చిన దినమును బట్టి ఆయనకు స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ మనం దిన జీవితంలో ముందు కొనసాగుతున్నాం. ఎందుకంటే దేవుడు ఒక దినము నీకు ఇవ్వకపోతే ఆ దినం మనం చూడలేము అనేది వాస్తవ విషయం, అది నిజం, సత్యం. కనుక ఇది మనకు అర్థమైతే దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ప్రతి దినము కూడా ఆయనలో నువ్వు సంతోషించగలుగుతావు, ఆనందించగలుగుతావు, ఆయన మహిమపరచగలుగుతావు. ఆ దినమంతా అన్నిటికంటే ఎక్కువ దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావు. కనుక దేవుని సన్నిధి ఎదుట ఈరోజు దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ప్రతి దినమును బట్టి, అది ఏ దినమైనా కావచ్చు, ప్రతి దినమును బట్టి, ప్రతి నెలను బట్టి, ప్రతి సంవత్సరాన్ని బట్టి, నీ జీవితంలో ఏ పరిస్థితిని దేవుడు తన ప్రణాళికను ఉద్దేశించి ఏర్పాటు చేస్తాడో ఆ ప్రతి కార్యాన్ని బట్టి నువ్వు ఉత్సాహించి సంతోషించాలి. దేవునిలో, దేవుని కొరకు, దేవుని నిమిత్తమై. అలాగా నేను ప్రతిరోజు ఉండగలిగితే అనుదినము దేవుడు మన ఎడల కృప చూపుచు నడిపించడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధుడై ఉన్నాడు. మనకి ప్రతి దినము క్షేమం అనుగ్రహించి, కాపుదలిచ్చి, భద్రత ఇచ్చి నడిపిస్తాడు. కనుక ఇక నుంచి అయినా ఈ మాటలు విన్న నీ జీవితంలో ప్రతి దినం అది దేవుడు నీకు ఏర్పాటు చేసింది మనం గ్రహించి ఆయనలో సంతోషించే జీవితం జీవించడానికి ప్రతి దినము మనందరం ప్రయత్నం చేయాలి, ప్రయత్నిస్తూనే ఉండాలి, అలాగే బ్రతకాలి. ఆ విధంగా మనందరము దేవునిలో ఉత్సాహించి సంతోషించి నడుచుదుముగాక. ఆమేన్. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధిలో నీ పరిశుద్ధమైన నామను బట్టి వందనాలు. నీవు ప్రతి దినము మా కొరకు నువ్వు ఏర్పాటు చేసి ఒక దినమును మాకు ఇచ్చినప్పుడు ఆ దినమును బట్టి మేము ఉత్సాహించి సంతోషించి నిన్ను మహిమపరిచేవారుగా ప్రభువా మమ్మల్ని నడిపించమని సహాయం చేయమని యేసు నీ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.